నమస్తే, వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష్మణ సమాజైతం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. జనసేన పార్టీ కార్యకర్తల దారుణ హత్య, తిరుపతి సమీపంలో ఘటన. పబ్జీ గేమ్తో విద్యార్థుల ప్రాణాలకు ముప్పు, బ్యాన్ చేయాలన్న మిషన్ ఫర్ సోషల్ జస్టిస్. మానవతను చాటుకున్న సామాజిక సేవకుడు వెంకటేశ్వర కాలనీలో మాస్కులు పంపిణీ. లోకేశ్వరం ఠాణాలో షహీద్ దివస్ త్యాగమూర్తులను తలుచుకున్న సిబ్బంది. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, వైరస్లు విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితులలో సామాజిక సేవకుడు గద్దె విజయ్ నేత ఔదార్యం చాటుకున్నారు. వనస్థలిపురం వెంకటేశ్వర కాలనీలో శ్రీ సంతోషిమాత ఆలయం వద్ద దాదాపు 200 మందికి N95 మాస్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో గోశాల నిర్వాహకుడు బాలాజీ నాయుడు, లక్ష్మయ్య, TNSF నేత శ్రీనివాసు, రామస్వామి, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. BSSF సంస్థ ఇందుకు తన వంతు సహకారం అందించింది. మాస్కులు పంపిణీ జరుగుతున్నది. వెంకటేశ్వర కాలంలో ప్రతి ఒక్కరు ఎన్నంటి మాస్కులు లైన్ చేస్తారు. నమస్కారము. ఈరోజు గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు సాహెబ్నగర్ దగ్గర ఉన్న వెంకటేశ్వర నగర్ కాలనీలోని సంతోషిమాత టెంపుల్ కాడ N95 మాస్కులు BSSF వారి సహకారంతో అందించడం జరిగింది. BSSF చైర్మన్ గారైన శ్రీనివాస్ గారు గత 2 సంవత్సరాలుగా మన కరోనా టైం నుంచి మన పబ్లిక్కు N95 మాస్కులు, PPG కిట్లు, ఉస్మానియా గాంధీ నిమ్స్ హాస్పిటళ్లలో PPG కిట్లు, ఆక్సిజన్ సిలిండర్లు మరియు అనాథాశ్రమంలో నిత్యావసర వస్తువులు, పబ్లిక్కు కావాల్సిన N95 మాస్కులు అలా అందించడం జరుగుతుంది. గత 2 సంవత్సరాలుగా మనం BSSF సహకారంతో ఈ కార్యక్రమము నిర్వహిస్తూ ఉన్నాము. ఈ విధంగా ఇంకా ముందుకు మేము ఈ కార్యక్రమాలను ఇదే విధంగా నిర్వహిస్తాము. నా పేరు గద్దె విజయ్ నేత, సామాజిక కార్యకర్త. ఈరోజు ఇక్కడ బాలాజీ నాయుడు గారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నమస్తే. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129వ డివిజన్లో పబ్జీ గేమ్ను రద్దు చేయాలని మిషన్ ఫర్ సోషల్ జస్టిస్ సంస్థ సభ్యులు డిమాండ్ చేశారు. పబ్జీ గేమ్ ద్వారా ఎంతో మంది విద్యార్థులు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని సంస్థ ప్రతినిధి అనిల్ స్టీఫెన్సన్ అన్నారు. ఈ ఆట ద్వారా చాలా దుష్పరిణామాలు ఉన్నాయని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఆన్లైన్ క్లాసుల నిర్వహణ స్వయంగా చూసుకోవాలని, ఈ ఆటకు బానిసలే చిన్నారుల్లో ఆకాంక్షలు ప్రేరేపితం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. వెంటనే ప్రభుత్వం ఈ ఆట రద్దు చేయాలని కోరారు. పబ్జీని నిషేధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని సంస్థ సభ్యులు తెలిపారు. మా రిక్వెస్ట్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయులందరికీ శుభాకాంక్షలు అండి. మిమ్మల్ని పిలిపించిన ఉద్దేశం ఏంటంటే, గత కొన్ని సంవత్సరాలుగా మేము సామాజిక న్యాయం గురించి ఒక సంస్థని స్థాపించి మిషన్ ఫర్ సోషల్ జస్టిస్ అనే సంస్థను స్థాపించి వర్క్ చేస్తున్నాం. మేము దానిలో భాగంగానే గుర్తించినప్పుడు బాల్యం నుంచి పిల్లలు ఈ మొబైల్ గేమ్స్ వల్ల చెడిపోతున్నారు ఉద్దేశం దాని మీద అధ్యయనం చేసినప్పుడు పబ్జీ అనే గేము బాగా డేంజరస్గా కనిపించింది. దాని మీద మేము రీసెర్చ్ చేసినప్పుడు చాలామంది నేరాలకు బాల్యం నుంచి యువకులు, స్కూల్ చిల్డ్రన్, కాలేజ్ చిల్డ్రన్ వీళ్ళందరూ దీనికి బానిస అయిపోయి వ్యసనాలకు లోపడి 24 గంటలు దాని మీదే ఆటలాడుతూ దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కొనడానికి డబ్బులు లేక నేరాలకు కోల్పడుతున్నారు. ఈ నేరాలకు కోల్పడినట్లు చిన్న ఉదాహరణ చెప్పాలంటే, పబ్జీ గేమ్కి సంబంధించి కొన్ని ఎక్విప్మెంట్ కొనడానికి ఒక యువకుడు పంజాబ్లో 16 లక్షల రూపాయలు తన తల్లి క్రెడిట్ కార్డ్ని తనకు తెలియకుండా చేశాడు. అదేవిధంగా గేమ్స్లో భాగంగా ఆ తీవ్రతకు లోనై పిల్లలు కొట్టుకుని చచ్చిపోయే పరిస్థితులు కూడా వచ్చినాయి. అదేవిధంగా ఈ సందర్భంగా నేను యువతకు చేసే విన్నపం ఏంటంటే, దయచేసి సెల్ ఫోన్ వాడండి, కానీ మీరు దానికి బానిస కాకండి. ఒకవేళ సెల్ ఫోన్ వాడినా సరే ఈ పబ్జీ లాంటి గేమ్ ద్వారా మీ వ్యసనాలకు బారిపడి మీ భవిష్యత్తును పాడు చేసుకోబాకండి.
మీ మీ బంగారు భవిష్యత్తుని ఒక చిన్న గేమ్ చెడగొట్టే విధంగా ఉండకూడదు. సో ఇటువంటివన్నీ చేయకూడదని మేము వినవి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నిర్మల్ జిల్లా లోకేశ్వరం ఠాణాలో షహీద్ దివస్ నిర్వహించారు. ఎందరో మహానుభావులు దేశం కోసం ప్రాణత్యాగం చేశారని ఎస్ఐ సాయి కుమార్ చెప్పారు. వారందరినీ స్మరించుకుంటూ సన్మార్గంలో నడవాలని కోరారు. తొలుత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈరోజు జనవరి 30 సందర్భంగా ప్రతి సంవత్సరం మార్టియర్స్ అదే షహీద్ దివాస్ జరుపుకుంటూ మనము ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేశారు. దాన్ని మనం స్మరించుకుంటూ దానికోసం ఒక 2 నిమిషాలు వాళ్ళని గుర్తు చేసుకొని మౌనం పాటించడం జరిగింది. మన లోకేశ్వరం పోలీస్ స్టేషన్లో లోకేశ్వరం సిబ్బంది అందరూ కలిసి మనం ఎస్పీ గారు ఆదేశాల మేరకు, ఎస్పీ సార్ ఆదేశాల మేరకు అందరి ఆధ్వర్యంలో మౌనం పాటించడం జరిగింది. దాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటూ వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటామని మనం చేసుకుంటున్నాం. ఇటీవల మరణించిన నర్మేట ఫోటోగ్రాఫర్ చిలుక రవికుమార్ కుటుంబానికి ఆసరా లభించింది. జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్, తెలంగాణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం తరపున కుటుంబ భరోసా పథకం కింద 1,30,000 అందాయి. ప్రతి ఫోటోగ్రాఫర్ కుటుంబానికి లబ్ధి కలిగేలా ఈ పథకాన్ని ముందుకు తీసుకుపోవాలని రాష్ట్ర ఫోటోగ్రాఫర్ సంఘ అధ్యక్షుడు హుసేన్ సూచించారు. జిల్లా ఫోటోగ్రాఫర్ అధ్యక్షుడు కాముని రాము, నర్మేట మండల ఫోటోగ్రాఫర్స్ అధ్యక్షుడు కోంపల్లి భాస్కర్, జిల్లా ఉపాధ్యక్షుడు సుంకరి యాదగిరి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ 2010లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్నప్పుడు అన్ని సంఘాలకు, అన్ని వర్గాలకు సంఘాలు ఉన్నాయి, మనకెందుకు సంఘం లేదని 2010లో తెలంగాణ రాష్ట్ర ఫోటో అసోసియేషన్ సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఆ తర్వాత అంచెలంచెలుగా సంఘం ఎదుగుతూ గడిచిన సంవత్సరాలు అంటే దాదాపు 12 సంవత్సరాల్లో ఒక 25 లక్షల రూపాయల ఆర్థిక నిధులతోటి హైదరాబాద్లో 200 గజాల స్థలాన్ని తీసుకోవడం సంఘం కోసం. ఇది కరోనా కంటే ముందు జరిగింది. తర్వాత కరోనా ఎప్పుడైతే 2019 డిసెంబర్లో వచ్చిందో ఆ తర్వాత నుంచి సంఘంలో సభ్యత్వాలు కావచ్చు, ఆర్థికంగా ఉన్న డబ్బులు ప్లాట్ కొనడం వల్ల కావచ్చు, రాష్ట్ర సభ్యత్వం ఉన్న వాళ్ళకి చనిపోయినప్పుడు రాష్ట్ర సభ్యత్వం ఉన్న వాళ్ళకి జాగ్రత్తగా వినండి ఫోటోగ్రాఫర్ మిత్రులారా, రాష్ట్ర సంఘంలో సభ్యత్వం ఉంటే చనిపోయినప్పుడు వాళ్ళకి 10,000 రూపాయలు తక్షణ సహాయం ఇస్తూ వస్తుంది. అలా 10,000 రూపాయలు ఇస్తూ వస్తున్నప్పుడు కరోనా వచ్చిన తర్వాత చాలామంది ఫోటోగ్రాఫర్లు అందుకోగలిగారు. ఫస్ట్ వేవ్లో, ఎస్పెషల్లీ సెకండ్ వేవ్. అప్పుడు నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కరోనా వల్ల ఫోటోగ్రాఫర్ చనిపోయారు, కుటుంబం సడన్గా రోడ్డు పడి వీధిన పడినట్టయింది, ఆర్థిక సహాయం కావాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ కాల్స్ రావట్లేదు. అప్పుడు పరిస్థితి ఏంటంటే, రాష్ట్ర అసోసియేషన్ పరిస్థితి ఏంటంటే, నేను రాష్ట్ర అధ్యక్షుడిగా అయిన తర్వాత ఉన్న డబ్బులు ప్లాట్ కొన్నాము, కరోనా వస్తుందని వాళ్ళ భవిష్యత్తు పనులన్నీ ఎలా జరుగుతాయి. కాబట్టి మనకి భవిష్యత్తులో నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నందుకు, ఈ రాష్ట్రంలో ఉన్న ఫోటోగ్రాఫర్లందరూ నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ఎంతో కొంత మేలు చేయాలి. మన సంఘం పేరే సంక్షేమం. సంక్షేమం అంటే మన ప్రభుత్వం కాదు, మన దగ్గర ప్రభుత్వ నిధులు ఏం రావట్లేదు, నిధులు ఏమి ఉండవు. కానీ ఉన్న నిధులతో ఈ మనీ సేకరణ ఎలా చేయాలి, ఈ కుటుంబాలను ఎలా ఆదుకోవాలి, ఈ చనిపోయిన పిల్లల డేటా నా దగ్గర ఉంది. 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 12 సంవత్సరాల పిల్లల డేటా ఉంది. ఈ పిల్లలందరికీ రేపు రాబోయే ఆగస్టు 19న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఒక కొత్త సంప్రదాయానికి తెరవేయబోతున్నాం. మనం ప్రతి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం రోజున ఆ జిల్లాలో ఉండే ఫోటోగ్రాఫర్ల పిల్లలకు సంబంధించి ఆర్థిక అవసరాలు తీర్చడం కోసం, వాళ్ళ బట్టలు కావచ్చు, పుస్తకాలు కావచ్చు, లేదా హెల్త్ కోసం కావచ్చు, వాళ్ళకి మనం ఎంతో కొంత కుటుంబాల పిల్లలకి డొనేట్ చేసిన తర్వాత మనం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుకుంటాం. ఇది వచ్చే సంవత్సరం ఈ ఆగస్టు 19 నుంచి జరిగేది. అలాగే ఈరోజు మన చిలుక రవికుమార్ గారి పేరెంట్స్ ఓల్డ్ ఏజ్, తల్లిదండ్రుల పట్ల బాధ్యతని నిర్వర్తించుకోవడం తల్లిగా. సో వాళ్ళు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు జనాల్లో వాళ్ళు ఫోటోగ్రఫీ రోజు జరిగేటప్పుడు కూడా మీరు ఇంతో ఆర్థిక సహాయం ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి కనీసం.
తిరుపతి సమీపంలో జనసేన పార్టీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. చంద్రగిరి నియోజకవర్గం పేరూరు చెరువు వద్ద దూండగులు కత్తులతో కిరాతకంగా నరికి చంపారు. మృతుడిని గాంధీపురంకు చెందిన సుహానా భాషగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న జనసేన నేతలు పరిసరాలను పరిశీలించారు. నిందితుల కోసం విస్తృతంగా పోలీసులు గాలిస్తున్నారు. బంజారా హిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ భవన సముదాయాన్ని నగర పోలీసు కమిషనర్ సివి ఆనంద్ పరిశీలించారు. వచ్చే నెలలో కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీంతో R&B విభాగం ఉన్నతాధికార గణపతి రెడ్డి తదితర అధికారులతో కలిసి పలు అంశాలపై సమీక్షించారు. తూర్పుగోదావరి జిల్లాలో గంజాయితో పాటు మద్యం సీసాలను పోలీసు స్వాధీనం చేసుకున్నారు. కొత్తపేట నియోజకవర్గం పరిధిలోని బోడిపాలెం వంతెన వద్ద ఇవి లభ్యమయ్యాయి. ఎస్ఐవి మణికుమార్ తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో ఓ కారులో 4.45 కేజీల గంజాయి, 15 మద్యం సీసాలు దొరికాయి. కారులో వస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణానికి చెందిన వీర వెంకట సత్యనారాయణ, ఆయన భార్య కృష్ణవేణులను అదుపులోకి తీసుకున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కొత్తపేట ఎస్ఐ గారికి వచ్చిన సమాచారం మేరకు లోకల్ తహసీల్దారు అలాగే మిగతా సిబ్బంది అందరూ బోడిపాలెం వద్ద వాహనాలు చెక్ చేస్తుండగా AP 39BB 5535 అనే స్విఫ్ట్ డిజైర్ వాహనం తనిఖీ చేయగా అందులో ఇద్దరు చెక్కే వీర వెంకట సత్యనారాయణ మరియు అతని భార్య చెక్కే కృష్ణవేణి ఇద్దరు ఉన్నారు. వారి నుండి మనకి 4.45 కేజీస్ గంజాయిని, తర్వాత అదే కింగ్స్వెల్ సెలెక్ట్ బ్రాండ్ని 750 ml 15 బాటిల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ అంటే వాళ్ళ స్వాధీనంలో ఉన్న 2,97,500 రూపాయలు, అలాగే నల్లని కాగితాలని, కొన్ని రసాయన ద్రావణాలని మనం వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ ప్రకారం వీళ్ళు ఈ నల్లని కాగితాలని అంటే వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ మీద పాత చీటింగ్ కేసెస్ అనేవి ఉన్నాయి మన దగ్గర. ఇలాగే అంటే కొంతమంది బంగారు ఇస్తామని చెప్పి తర్వాత కొన్ని చీటింగ్ కేసెస్ ఆల్రెడీ కోర్టులో విచారణ జరుగుతుంది. రీసెంట్ కూడా రాజోళ్ళు మరియు మన అనంతపూర్లో కూడా వీళ్ళ మీద చీటింగ్ కేసులు నమోదు చేయడం జరిగింది. క్రైమ్ రికార్డ్స్ ప్రకారం రాజోల్లో కూడా కేసు రీసెంట్గా నమోదైంది. వాళ్ళ దగ్గర నుంచి 5 లక్షల రూపాయలు రీసెంట్గా రావులపాలెం బస్ స్టాండ్లో వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్నట్టు. అంటే అతను 5 లక్షలు ఇచ్చాడు, నీకు 5 లక్షలు 15 లక్షల వర్త్ అంటే ఈ 500 రూపాయల నోట్లని మీకు అందిస్తాను, నల్ల కాగితాలను కొద్ది రోజుల్లో, అలాగే ద్రావణాన్ని కూడా మీకు అందిస్తానని చెప్పి తర్వాత అతని అందుబాటులో రాకుండా వెళ్ళడం. అతను కూడా ఫస్ట్ భయపడి కొద్ది రోజుల వరకు పోలీసులు కంప్లైంట్ ఇవ్వలేదు. తర్వాత తనకు మోసం జరిగింది, నేను ఇది అందరికీ పోలీసులకు తెలిపి కేసు నమోదు చేయడం జరిగింది, ఎవరు మోసపోకుండా. సో ఈ రోజు మనకి దొరికిన దాంట్లో వీళ్ళ వాంగ్మూలం బట్టి ఈ విధంగా మనకి ఈ సమాచారం దొరికింది. ఇవి సీజ్ చేసిన వాటిని ఇప్పుడు మనం ఈ నల్లని కాగితాలు మనకు ఆల్మోస్ట్ 29 బండిల్స్ ఉన్నాయండి ఇక్కడ ఈ కాగితాలు. ఈ తర్వాత అతని దగ్గర నుంచి ఒరిజినల్ క్యాష్ మనం 2,97,500 రూపీస్ ఒరిజినల్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది. ఇది అతను రాజోలులో మోసం బాధితుల నుంచి వసూలు చేసినట్టుగా చెప్తున్నాడు. అది విచారణలో కూడా తెలుస్తుంది కంప్లీట్. జాతర సమయాన మేడారం పరిసరాలు కలకలాడుతున్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన 2 గ్లాస్ క్యారేజీలు అందుబాటులోకి వచ్చాయి. ఆహ్లాద వాతావరణాన్ని చూసి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ బోటులు షికారు చేశారు. టూరిజం కార్పొరేషన్ ఎండి మనోహర్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా పరిశీలించారు. లక్నవరం చెరువులలో మంత్రులు పడవలో షికారు చేశారు. అరే
ముఖ్యమంత్రి గారు 2 నెలల ముందే జాతరకు 75 కోట్ల రూపాయలు కేటాయించడం ద్వారా జాతర అవసరాలేంటి, జాతర నిర్వహణకు ఎంత ఖర్చు పెట్టాలని గౌరవ కలెక్టర్ గారు మేమందరం ఒక ప్రణాళికాబద్ధంగా ప్లానింగ్ చేసుకొని ఆ మేరకే ఖర్చు పెట్టడం జరిగింది. గడిచిన 4 జాతరలకు గాను గౌరవ మంత్రివర్యులు 350 కోట్లు గిరిజన ఆదివాసీల ఆరాధ్య దైవం సమ్మక్క సారాలమ్మ జాతరకు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒకే రోజు 1 కోటి మంది వచ్చే ఈ జాతరకు 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి మంత్రులను అధికారులను బాధ్యులను చేసి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్వహణ చేయాలనేది ప్రతి జాతరలో మరి మాకు ఒక డైరెక్షన్ ఇవ్వడం, మరి ఈ జాతరకు ఎక్కడ లేని గుర్తింపు ఈ 7-8 సంవత్సరాలుగా రావడం, నేను ఒక గిరిజన బిడ్డగా గిరిజనులందరి తరఫున నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. గడిచిన 2 నెలలుగా అనేక సార్లు ప్రజాప్రతినిధులం అధికారులం అందరం కలిసి భక్తులకు ఎన్ని లక్షల మంది వచ్చినా వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో లక్షలాదిగా వస్తారు కాబట్టి మరి వాళ్ళ మనోభావాలకు దెబ్బతీయకుండా వాళ్ళందరూ సంతోషంతో అమ్మవారి ఆశీస్సులు తీసుకునే విధంగా అందరం కలిసికట్టుగా ఈ జాతర నిర్వహిద్దామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు ఆదివాసీ సంఘాలు కావచ్చు, పూజారులు కావచ్చు, వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా, వాళ్ళ సాంప్రదాయాలకు భంగం కలగకుండా, వాళ్ళ సాంప్రదాయాల్ని గౌరవిస్తూ, ఈ ప్రకృతిని గౌరవిస్తూ, ఈ పర్యావరణాన్ని కాపాడుతూ ఈ జాతరను ప్రమాణంగా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ. ఇక పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎస్ఈబి విభాగం మెరుపు దాడులు నిర్వహించింది. సింగుదాసు రిత్విక్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. నిందితుడి వద్ద ఎల్ఎస్డి స్టాంప్స్ 5, 1 గ్రాము మొత్తం ఫెటమైన్ మత్తుమందు, 5 ఎక్టసీ టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. రిత్విక్ ఇచ్చిన సమాచారం మేరకు బెంగళూరులో ఉంటున్న నైజీరియా దేశస్థుడు ఫిట్టర్ వాజోకో చిన్వుబాన్ అరెస్ట్ చేసింది. ఇక వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పరిగి మండలం తొండపల్లి గ్రామ శివారులో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన కావలి సుబాన్, గుర్రంపల్లి రాజు పొలం నుంచి తమ వాహనంపై ఇంటికి వస్తున్నారు. షాద్ నగర్ నుంచి వస్తున్న మహారాష్ట్రకు చెందిన లారీ గ్రామ శివారులో వీరి బైకును ఢీకొట్టింది. దీంతో ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్తో పాటు క్లీనర్ పరారయ్యారు. మృతదేహాలను పోలీసులు పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జనసేన పార్టీ కార్యకర్తల దారుణ హత్య, తిరుపతి సమీపంలో ఘటన. పబ్జీ గేమ్తో విద్యార్థుల ప్రాణాలకు ముప్పు, బ్యాన్ చేయాలన్న మిషన్ ఫర్ సోషల్ జస్టిస్. మానవతను చాటుకున్న సామాజిక సేవకుడు వెంకటేశ్వర స్వామి మాస్టర్ పంపిణీ. లోకేశ్వరం ఠాణాలో షహీద్ దివస్ త్యాగమూర్తులను తలుచుకున్న సిబ్బంది. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి విధి లక్షణ సమాజం. నమస్కారం.